Hello friends, Prasanthi Engineering and Fabrication Works from Vizag. Any fabrication work, please contact. Hello friends, welcome to my channel Anil Fabrication Works. ఈ వీడియోలో వచ్చేసి ఫోల్డింగ్ స్టేర్ కేస్ ఫ్రెండ్స్, ఫోల్డింగ్ ల్యాడర్ టైప్లోని మొత్తం స్టేర్ కేస్ని అయితే తయారు చేసాం ఫ్రెండ్స్. ఇలాంటి ఫోల్డింగ్ స్టేర్ కేస్ అనేది ఫర్దర్గా మంచి ట్రెండీగా అయితే మారే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇది తయారు చేసే విధానం, దీనికి కావాల్సిన మెటీరియల్స్ అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ మీకోసం. ఫ్రెండ్స్, ముందుగా మనమైతే స్టెప్స్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి మనం 1 ఇంచ్ స్క్వేర్ పైప్ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ అలాగే స్టెప్ లెంత్ వచ్చేసరికి 2 feet ఫ్రెండ్స్, అంటే 24 inches. అలాగే విడ్త్ వచ్చేసరికి 8 inches పెట్టాం ఫ్రెండ్స్. ఇది 1 inch స్క్వేర్ పైప్ కాబట్టి 1 inchకి నూలు తక్కువ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ ఏరియా నుంచి ఈ కార్నర్కి కట్ చేసుకుంటే అది 45 degreesగా వస్తుంది ఫ్రెండ్స్. టోటల్ స్టేర్ కేస్కి వచ్చేసరికి మనం 15 స్టెప్స్ అయితే వాడాం ఫ్రెండ్స్. ఒక్కో స్టెప్కి 3 రకాల లెంత్లు అయితే మనం కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అవి చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి 24 inches ఫ్రెండ్స్. దీన్ని బోత్ సైడ్స్ కూడా 45 degree యాంగిల్ కట్ చేసుకోవాలి. ఇవి ఒక 30 pieces. అలాగే ఇవి 8 inches లెంత్ ఫ్రెండ్స్. ఇవి కూడా సేమ్ 45 degree యాంగిల్ కట్ చేసుకోవాలి. ఇవి కూడా 30 pieces. అండ్ అలాగే ఇది 22 inches ఫ్రెండ్స్. దీనికి యాంగిల్ కట్ చేసుకోకూడదు. ఇవి కూడా 30 pieces. చూడండి, సెంటర్లో ఉన్నవి 22, యాంగిల్ కట్ చేయనివి మిగతావి 24 8 inches. ఈ విధంగా మనం ఫస్ట్ అయితే ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కంప్లీట్గా రైట్ యాంగిల్ చూసుకోవాలి. అండ్ అలాగే అప్ అండ్ డౌన్స్ అనేవి లేకుండా ఉండే విధంగా ఎగ్జాక్ట్గా ఇలా మనం చెక్ చేసుకొని అయితే అప్ అండ్ డౌన్ ఉందా లేదో చూసుకొని టాకా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి ఈ 4 sides కూడా ఎగ్జాక్ట్ ఉందా లేదో చెక్ చేయడానికి మనం టేప్తో ఇలా ఐమోల్లో అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ మెజర్మెంట్ ఏదో వచ్చిందో అలాగే ఆపోజిట్లో కూడా అదే మెజర్మెంట్ మాకు రావాలి. సెంటర్లో పెట్టాల్సిన 22 inches లెంత్లు కూడా పెట్టుకొని ఫుల్ వెల్డింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 15 steps రెడీ చేసుకున్నాక బఫింగ్ గ్రైండింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీల్ వచ్చేసరికి రఫ్ వీల్ ఫ్రెండ్స్, ఎమ్రీ రఫ్ వీల్. దీంతో వెల్డింగ్ మొత్తం సర్ఫేస్ ఫినిషింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు వెల్డింగ్ అనేది కొంచెం హైట్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ హైట్ అనేది ఈక్వల్గా దాని సర్ఫేస్కి వచ్చే విధంగా చూడండి, ఈ విధంగా మనం గ్రైండింగ్ అయితే చేసుకోవాలి. అలా మొత్తం మనం వెల్డింగ్ చేసిన ప్రతి ఏరియా కూడా సర్ఫేస్కి వచ్చేలాగా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్మూత్ ఎమ్రీ వీల్ ఫ్రెండ్స్. ఈ వీల్తో కూడా మనం మొత్తం బఫింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మెయిన్ పెద్ద పెద్ద లైన్స్ అనేవి క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. తర్వాత ఇది రెడ్ వీల్ ఫ్రెండ్స్. ఈ వీల్తో కూడా చేసుకోవడం వల్ల మనకి రఫ్నెస్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం చేసిన ఈ బఫింగ్ ఏరియా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఆ లైన్స్ ఉన్నాయి కదా రఫ్గా, ఆ లైన్స్ అనేవి ఈ వీల్తో కొట్టడం వల్ల మనకి క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం లైన్స్ క్లియర్ అయ్యాక ఇది క్లాత్ వీల్ ఫ్రెండ్స్. ఈ వీల్తోని షైనింగ్ కోసం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది సబ్బు అంటారు. దీన్ని మన జాబ్ మీద అప్లై చేసుకొని ఈ క్లాత్ వీల్తో ఫినిషింగ్ ఇస్తే అది మంచి షైనింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మొత్తం మన జాబ్ మీద సబ్బుని అయితే అప్లై చేసుకొని ఇలా ఈ క్లాత్ వీల్తో బఫింగ్ చేయడం వల్ల మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం కొత్త మెటీరియల్ కొంటే అది ఏ రకంగా అయితే ఫినిషింగ్ ఉంటుందో అంత ఫినిషింగ్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రఫ్ ఎమ్రీ వీల్, స్మూత్ ఎమ్రీ వీల్, రెడ్ వీల్ అండ్ ఫైనల్గా సోప్ పెట్టి క్లాత్ వీల్తో ఫినిషింగ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయాక చాక్ పౌడర్ అండ్ టిన్నర్ రెండు మిక్స్ చేసి ఒక క్లాత్ తోటి అయితే మొత్తం మన జాబ్ మొత్తం కూడా అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మన సబ్బుతో చేసిన ఫినిషింగ్ మొత్తం బ్లాక్గా ఉంటుంది, అది మొత్తం క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత పొడిగుడ్డు పెట్టి తుడిచేసుకుంటే మంచి షైనింగ్ అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టేర్ కేస్కి స్టెప్స్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, స్టెప్ నుంచి 2 inches అయితే మనం మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఆపోజిట్లో కూడా
2 ఇంచెస్ అయితే మనం మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ ఫ్రేమ్ మీద కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఆ కింద స్టెప్ నుంచి ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇక్కడికి 9 ఇంచెస్ అయితే మనం మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ ఆ కింద స్టెప్ నుంచి 9 ఇంచెస్ అయితే మనం ఇక్కడికి మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న 9 ఇంచెస్ స్టెప్ మీద మనం పెట్టిన 2 ఇంచెస్ ఈ 2 మార్కింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఈక్వల్గా కలిసే విధంగా మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కలిసింది కదా. ఈ విధంగా అయితే మనం పెట్టుకొని తాక అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ కూడా ఇలా బోత్ సైడ్ కూడా 2 లైన్స్ కలిసేలా పెట్టుకొని టాకా వేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి స్పిరిట్ లెవెల్ ఫ్రెండ్స్. చూడండి, సెంటర్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ టేప్ చూడండి ఫ్రెండ్స్. మన కింద స్టెప్ నుంచి పైకి 7 ఇంచెస్ అయితే హైట్ ఉంది. అలాగే ఇటువైపు కూడా కింద స్టెప్ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ హైట్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ 3 స్టెప్లు కూడా ఎగ్జాక్ట్గా మనం ఫాలో అయితే మనకి స్టెప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే అనుకున్నాక మనం ఫుల్ వెల్డింగ్ చేసుకొని ఫిక్స్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా 15 స్టెప్స్ను కూడా స్టేర్కి అయితే వెల్డింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి సపోర్ట్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కట్ చేసి ఫ్రేమ్ని అయితే మనం బెండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కరెక్ట్గా స్లాబ్ మీద సిట్టింగ్ అయ్యే విధంగా అలా చేసుకోవడం వల్ల చూడండి, స్లాబ్ మీద అయితే మనకి 5 ఇంచెస్ వరకు బేస్ అయింది, సిట్టింగ్ అయింది. ఇలా మనం బెండ్ చేసుకోవడం వల్ల ల్యాడర్ మొత్తం కంప్లీట్గా లాగినప్పుడు అక్కడితో స్టాప్ అవుతుంది ఫ్రెండ్స్. అది ల్యాడర్ అనేది కిందకి జారిపోకుండా అక్కడితో స్టాప్ అవుతుంది. ఇప్పుడు వరకు అయితే స్టేర్ కేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఫోల్డింగ్ అయ్యే సిస్టమ్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనం దీనికైతే 4 రోలర్స్ అయితే యూజ్ చేసాం. అందులో మెయిన్ రోలర్ వచ్చేసరికి ఈ స్టేర్ కింద ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రోలర్ ఒకటి. నెక్స్ట్ సేమ్ ప్లేస్లో ఇటువైపు కూడా ఈ రోలర్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ 2 మెయిన్ రోల్ ఫ్రెండ్స్. దీని మీద మొత్తం ల్యాడర్ అంతా కూడా బేస్ అయి ఉంటుంది. అప్ అండ్ డౌన్ మనకి క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి కూడా దాని మీదే రోల్ అవుతూ ఉంటుంది. అలాగే సైడ్కి మూవ్ అవ్వకుండా ఉండడం కోసం ఫ్రీగా రోల్ అవ్వడానికి ఈ సైడ్ని కూడా మనం 2 రోళ్ళు అయితే పెట్టాం ఫ్రెండ్స్. ఇటువైపు ఒక రోల్ పెట్టాం, అలాగే ఈ సైడ్ కూడా సైడ్కి రోల్ ఇంకోటి కూడా మనం పెట్టాం ఫ్రెండ్స్. ఎక్స్ట్రాగా కిందకి జారకుండా ఉండడం కోసం మనం చిన్న యాంగ్లర్ని అయితే ముందు సపోర్ట్గా పెట్టాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్రేమ్ మొత్తాన్ని మనం గోడకైతే మనం ఫిట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, 4 యాంకర్ బోల్ట్లు అయితే పెట్టి మనం ఫిట్ చేసుకున్నాం. అదేవిధంగా కిందని 2 మేకులు అయితే కొట్టి వెల్డింగ్ చేసాం ఫ్రెండ్స్. మన ఈ స్టేర్కి వచ్చేసరికి 1 సైడ్ అయితే రైలింగ్ పెట్టాం ఫ్రెండ్స్. రైలింగ్ వచ్చేసరికి 1.5 రౌండ్ పైప్ అయితే యూజ్ చేసాం ఫ్రెండ్స్, 10 ఇంచ్ హైట్లో. ఇప్పుడు మన స్టేర్ మూవింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, రోలర్ మీద తిరుగుతుంది. క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అలా కంప్లీట్గా మనకి వాల్కి అయితే వచ్చేస్తుంది స్టేర్ మొత్తం. అలాగే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఆ రోల్స్ మీద అయితే మూవ్ అవుతుంటుంది. ఇటువైపు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ రోల్ మీద అయితే మనకి స్టేర్ మొత్తం మూవ్ అవుతుంది. స్టేర్ మొత్తం కంప్లీట్గా కిందకి దిగినాక మనకి స్లాబ్ మీద ఉన్న ఈ సపోర్ట్ ఏదైతే ఉందో అది స్టేర్ కిందకి జారకుండా అయితే మనకి స్టాప్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే పైన 4 రోల్స్ అయితే మనం వాడాం కదా ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ కిందనైతే మనం 2 వీల్స్ని అయితే యూజ్ చేసాం ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి, అడుగున రౌండ్ వీల్స్ చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫోల్డింగ్ స్టేర్ కేస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీనికి కావాల్సిన టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి మనకి 22,300 అయితే అయింది ఫ్రెండ్స్. మనం ఈ స్టేర్ మొత్తం తయారు చేసి ఇవ్వడానికి మనం తీసుకునే అమౌంట్ అయితే 20,000 ఫ్రెండ్స్. టోటల్గా 42,300 అయితే అయ్యింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.